వెల్కమ్ టు సుమ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు, న్యూమరాలజిస్ట్. సో చాలామందికి చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నేమ్ కరెక్షన్స్ అయినా ఇవ్వటం జరిగిందనమాట. అయితే కొంతమందికి సడన్ డెత్ అవి జరుగుతూ ఉంటాయి. ఏ నెంబర్ ఎక్కువగా ఉండటం వల్ల సడన్ డెత్ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ రీసెంట్గా మనం కొన్ని చూసాం, పొలిటీషియన్స్ చనిపోవటం కూడా. అండ్ న్యూమరాలజీ ప్రకారం అసలు అటువంటి వాటికి ఏం చెప్తాం? ఈరోజు లాస్య నందిత, సో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు మొన్న ఫిబ్రవరి 23 తెల్లవారుజామున యాక్సిడెంట్లో ఈమె మరణించారు. ఒక 10 రోజుల క్రితం కూడా నల్గొండ సభకెళ్ళి వస్తున్నప్పుడు ఆమె కార్కి యాక్సిడెంట్ అయ్యి, ఆమె స్కార్పియో కార్కి ఆమెకు తలకి గాయం కూడా అయ్యింది. అంతకుముందు కొన్ని రోజుల క్రితం లిఫ్ట్లో స్టక్ అయ్యి ఉన్నారు. ఆమె ఒక 2 అవర్స్ ఇబ్బంది పడ్డాక లిఫ్ట్లో బయటికి తీశారు. వరుసగా ఇలాంటి ఘటనలు ఎందుకు జరిగాయి? మొన్న ఆమె యాక్సిడెంట్లో మరణించారు. ఈ పేరులో ఏముందని చాలామంది నాకు వాట్సాప్ చేస్తున్నారు. సో లాస్య నందిత గారు పేరు LASYANANDITHA. లాస్యాలో L అంటే 3, A అంటే 1, S అంటే 1, Y అంటే 7, A అంటే 1. నందితాలో N అంటే 5, A అంటే 1, N అంటే 5, D అంటే 4, I అంటే 9, T అంటే 2, H అంటే 8, A అంటే 1. ఇక్కడ తీసుకుంటే ఒళ్ళి ముద్దుగా ఎవరన్నా లాస్య అంటే లాస్యాలో 13వ నంబర్ డెత్ నంబర్ ఉంది. లాస్య నందిత తీసుకుంటే లాస్యాలో 13, నందితాలో 35, టోటల్ తీసుకుంటే 48 నంబర్. 48 అంటే ఉన్నదంతా ఒక వైపు వదిలేసి అదృష్టాన్ని, డబ్బుని ఇంకొక వైపు రాంగ్ రూట్లో వెళ్ళిపోవడం. అంటే ఉన్న ఆస్తి అంతా ఒక పక్క పెట్టి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళేది 48. బంగారు లక్ష్మణ్ ఈ నంబర్, మోనికా బేడి ఈ నంబర్. సో ఆమె ఇబ్బంది పడ్డారు, మోనికా బేడి గారు. అండ్ ఇక్కడ తీసుకుంటే లాస్యాలో 13 అంటే 4, నందితాలో 35 అంటే 8. 4+8 తీసుకుంటే కీ కాంపౌండ్ నంబర్ 12. 12 అంటే తల కిందకి కాళ్ళు పైకి. సో రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్. సో 12వ నంబర్ ఎవరి పేరులో వచ్చినా వాళ్ళ జీవితం ఒక్కసారిగా తలకిందులైపోతుంది. సో 12 నంబర్ ఎవరి పేరులో వచ్చినా అంటే మెడకు ఉరేస్తే 13, దీన్ని అకాల మృత్యు నంబర్ అంటారు. కాళ్ళకేస్తే తలకాయ కిందకు ఉంటుంది, కాళ్ళు పైకి ఉంటాయి. అన్నీ చూడగలరు కానీ ఏది కంట్రోల్ చేయలేరు. ఈ 12 నంబర్ని విక్టిమ్ నంబర్ అంటారు, హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్ అంటారు. అండ్ యాజ్ ఇట్ ఈస్ మనము మొత్తం లెక్క కూడా ఎక్కర్లేదు. జస్ట్ పేరులో ఓవల్స్ చూస్తే AEIO ఓవల్స్. ఇక్కడ చూడండి, ఏ అంటే 1, ఏ అంటే 1, ఏ అంటే 1, ఏ అంటే 1, I అంటే 9. సో మొత్తం ఇక్కడ ఏలుని 1, 2, 3, 4 ఏలు ఉన్నాయి. అంటే ఏ అంటే 1, ఏ అంటే 1, ఏ అంటే 1, ఏ అంటే 1 అంటే 4. I అంటే 9. సో 4+9 = 13వ నంబర్. సో లాస్య నందితాలో 13 ఓవల్స్ ఉన్నాయి. అమరావతిలో 4 ఏలు ఒక I వచ్చి అక్కడ క్యాపిటల్ ఏది అని కన్ఫ్యూజన్లో, సో 3 రాజధానుల ఇష్యూలు ఎన్ని రావడానికి అమరావతిలో 4 ఏలు ఒక I రావడమే కారణం. అమరావతి డిక్లరేషన్ వెంటనే నాన్నగారు చెప్పారు, ఇది తొందరగా డెవలప్ కాదు, డెవలప్మెంట్ ఆగుతుంది, స్టేట్ డెవలప్మెంట్ కూడా అంటే బ్రేక్ వచ్చేస్తుంది, ఒక పీరియడ్ గ్యాప్ వచ్చేస్తుంది. గ్యాప్ వచ్చింది, మనం చూసాం. ఇక్కడ మనిషి పేరులో అలా వస్తే కాదు. మనిషి పేరులో ఒక 4 ఏలు ఒక I వస్తే దాన్ని అకాల మృత్యు నంబర్. 13 నంబర్ని డెత్ నంబర్గా మనం భావిస్తాము. అకాల మృత్యు నంబర్, సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ నంబర్. ఉత్త లాస్య తీసుకుంటే 13వ నంబర్. లాస్య నందితాలో 48 నంబర్. ఉన్నదంతా వదిలేసుకొని రాంగ్ వైపు వెళ్ళాలి. అలా కాకుండా లాస్యాలో 13 అంటే 4,
నందితాల 35 అంటే 8 తీసుకుంటే 12 అంటే రివర్స్. ఒక్కసారిగా జీవితం తలకిందులైపోవాలి. ఉత్త ఓవల్సే తీసుకుంటే లాస్య నందితాలో 4 ఏళ్ళు 1 ఐ 13. ఈ 13వ నంబర్ ఎవరి పేరులో వచ్చిన రాజీవ్ గాంధీ గారి పేరులో, రాజీవ్లో 24, గాంధీలో 34. 24 అంటే 6, 34 అంటే 7, 6 + 7 13 డెత్ నంబర్. దివ్యభారతిలో కూడా ఈ 13వ నంబర్. సంజయ్ గాంధీలో కూడా సేమ్ 24, 34, 13 నంబర్. సేమ్ వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ గారి పేరులో కూడా ఇదే 13 నంబర్. కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం ఉండదు. అండ్ మ్యారేజ్ చేసుకొని పిల్లలు పుడితే వీళ్ళకి 13 నంబర్ ఎఫెక్ట్ వల్ల మృత్యు వెంటాడుతుంది. సో ఈ 13 నంబర్ ఎవరి పేరులో ఉన్నా కూడా ఇలా మృత్యు వెంటాడుతుంది. ఒక యాక్సిడెంట్ నల్గొండలో తప్పించుకున్నారు, లిఫ్ట్లో తప్పించుకున్నారు. బట్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన కేవలం ఆయన February 19 చనిపోయారు లాస్ట్ ఇయర్. సంవత్సరం 4 రోజులకి ఈ బిడ్డ చనిపోవడం చాలా బాధాకరణం. అండ్ పేరులో మంచి నంబర్స్ ఉంటే మంచే జరుగుతుంది. పేరులో చెడు నంబర్స్ ఉన్నప్పుడు చెడే జరుగుతుంది. ఇది పేరులో బలం బట్టి ఒకరి లైఫ్ ఆధారపడి ఉంటుంది. పేరులో మంచి నంబర్స్ ఉంటే చెడు జరగదు. పేరులో చెడు నంబర్స్ ఉంటే మంచి జరిగే ఆస్కారం చాలా తక్కువ. సో ఈ పేరులో 3 రాంగ్ నంబర్స్ వల్ల 37 ఏళ్ల చిన్న వయసులోనే ఆమె చనిపోవాల్సి వచ్చింది. ఇది లాస్య నందిత న్యూమరాలజీ. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? సో మీ పేరులో బలం ఎంత ఉందో ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది నంబర్ గేమ్. ఈ నంబర్ గేమ్లో మనము డౌన్ అవ్వకూడదు. ప్రతిరోజు మనం గెలుస్తూ విజయాలతో ముందుకెళ్ళాలి. దేవుడిచ్చిన ఈ ఆయుష్ని ఆనందంగా ఆరోగ్యంగా గడపాలంటే పేరులో ఉన్న సంఖ్యాబలం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ పేరులో ఏ సంఖ్య ఉంది? మంచి సంఖ్యనా చెడు సంఖ్యనా? సో మీ పేరులో సంఖ్య మంచిదా చెడదా తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. సో స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లకు కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. ఒక నంబర్కి వాట్సాప్ చేశాక మరి ఇంకొక నంబర్కి ఇంకొకరం పెట్టకండి. ఒక నంబర్కి పెడితే చాలు. మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, సో నంబర్స్ రాసుకోండి. ఈ నంబర్ 8688068888. సెకండ్ వాట్సాప్ నంబర్ 9121685513. 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది. ఈ నంబర్కి వాట్సాప్ మాత్రం చేయండి, కాల్ చేయకండి. థర్డ్ వాట్సాప్ నంబర్ 9133789199. 9133789199. సో వాట్సాప్లో మీ సమస్యలు ఏం పెట్టకండి. మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. ఇంగ్లీష్లో టైప్ చేసి పెడితే చాలా బాగుంటుంది. మీరు పెట్టినాక 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంది అని నేను చెప్తే మీరు చాలా లక్కీ అండి. లేదు పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ ఉంది? 12 ఉందా, 13 ఉందా, 16 ఉందా, 18 ఉందా, 19 ఉందా, 27 ఉందా, 31 ఉందా, 33 ఉందా? క్లియర్గా చెప్తాను. రాంగ్ నంబర్స్ 12 నంబర్సే. ఈ 12 నంబర్స్ కానీ మీ పేరులో లేకపోతే మీరు చాలా లక్కీ. మీరు పట్టిందల్లా బంగారమే. సో మీ పేరు రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను మణికొండలో అవైలబిలిటీ ఉంటాను. సో డైలీ కూడా అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. నా అపాయింట్మెంట్ తీసుకొని టైం ప్రకారం వచ్చిందని కలిసి మీ పేరులో ఏ అక్షరం మార్చుకోవాలి, ఎలా సంతకం చేయాలి, ఏ కలర్ బట్టలు వాడాలి, ఏ లక్కీ నంబర్ వాడాలి, ఏ లక్కీ స్టోన్స్ వేసుకోవాలి, సంతకం ఎలా చేయాలి, యాజ్ పర్ గ్రఫాలజీ ఇవన్నీ చెప్తా. కాబట్టి నేను చెప్పినట్టు ఫాలో అయితే మీ లైఫ్ ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక
న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. లేదు అనుకుంటే ఎవ్రీ సండే మణికొండలో పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీరు ఆఫ్లైన్లో కూడా డైరెక్ట్గా మణికొండ వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా కలవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.